నేను అది అడిగింది ఎందుకంటే కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు పరిశ్రమల వారికి భూమి కేటాయింపులని చెప్పినప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థ పరిశ్రమల కింద ఎలా వస్తుంది అధ్యక్ష? 5 కంపెనీకి ఇచ్చిన భూమిని చెప్పండి. 99 పైసలకి 5 కంపెనీలు అని చెప్పారు. 5 కంపెనీలు కాకోకుండా ఇంకేం మీ దగ్గర అన్న సమాచారం ఉంటే చెప్పండి. అది అధ్యక్ష రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చారు కదా. రియల్ ఎస్టేట్ కంపెనీలకి ప్రైవేట్ కంపెనీలకి ప్రభుత్వంలో భాగస్వామి కంపెనీలకు ఎలా ఇస్తున్నారని అడుగుతున్నాం అధ్యక్ష. క్వశ్చన్ లోనే ఉంది, ఆన్సర్ లో కూడా ఉంది అధ్యక్ష. అది చూసుకోమని చెప్పండి మంత్రి గారిని. మీరు ఇచ్చిన ఆన్సర్ లో కూడా రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చామని ఉంది అధ్యక్ష. చూడండి అక్కడ లాస్ట్ లో 5 అధ్యక్ష వాళ్ళు అడిగిన దానికి నేను చూపిస్తున్నా అధ్యక్ష. ఏదైతే ఒక్క నిమిషం అధ్యక్ష, ఇది కూడా అధ్యక్ష. కే రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కి 27 ఏకర్స్ ఇచ్చారు అధ్యక్ష. 99% ఇచ్చాను మంత్రి గారే చెప్తున్నారు. చెప్పారుగా. అదే అధ్యక్ష 27 ఎకరాలు 5 కంపెనీలు. అదే అధ్యక్ష ఆయన అడగొద్దు అంటున్నారు కదా. అధ్యక్ష మంత్రి గారే మాధవ్ గారు చాలా మొత్తం మేధావి అధ్యక్ష. అమెరికాలో కూడా చదివారు అనుకుంటా అధ్యక్ష. హైదరాబాద్లో రహేజా మైండ్ స్పేస్ అని క్రియేట్ చేశారు. దాంట్లో 97 ఎకరాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కేటాయిస్తే 21 బిల్డింగ్, దాంట్లో 10 మిలియన్ స్క్వేర్ ఫీట్ వాళ్ళు కడతాం జరిగింది అధ్యక్ష. ఈ ఒక్క మైండ్ స్పేస్లో 1,00,000 మంది ఒక ఐటీ రంగంలో పని చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు రహేజా కానివ్వండి ఏఎన్ఎస్ఆర్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక కంపెనీ జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ క్రియేట్ చేయాలనుకుంటే ఆ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కావాల్సిన బిల్డింగ్లు భవనాలు కట్టి వాళ్ళకి అద్దెకిస్తాం జరుగుతుంది అధ్యక్ష. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఎకో సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మైండ్ స్పేస్లో ఎవరున్నారో ఒకసారి నేను వివరిస్తాను అధ్యక్ష. టెక్నాలజీ రంగంలో అమెజాన్, ఎక్సెంచర్, కాగ్నిసెంట్, ఐఎండి, ఏఎండి కొన్ని పేర్లే చదువుతున్నారు అధ్యక్ష. ఫైనాన్స్ రంగంలోకి వచ్చగల జేపీ మార్గన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బిసి, యూబిఎస్ అధ్యక్ష. టెలికాం సంబంధించి వెరైజన్, వోడాఫోన్ లాంటి సంస్థలు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ ఆఫీసులు పెడతాం జరిగింది అధ్యక్ష. మా లిఫ్ట్ పాలసీ అందరు చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా వీళ్ళకి ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇంకో కంపెనీ కూడా ఉంది అధ్యక్ష, ఏఎన్ఎస్ఆర్ అని. గౌరవ సభ్యులు ఆ కంపెనీ గురించి తెలియకపోవచ్చు. ఏఎన్ఎస్ఆర్ అన్న కంపెనీ కూడా అధ్యక్ష, వీళ్ళు కూడా వాళ్ళు దే డిజైన్, బిల్డ్, మేనేజ్ అండ్ స్కేల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అధ్యక్ష. వాళ్ళతో సుమారుగా నేను 3 జూమ్ కాల్స్ పెట్టుకున్నాను. జూలై 8వ తారీఖు నాడు అంటే 2025 నేనే పర్సనల్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు బెంగళూరులో కట్టిన జీసీసీ సెంటర్ని ఒక సిటీలా కట్టారు అధ్యక్ష. అక్కడికి వెళ్ళి నేను స్వయంగా కూడా చూశాను. ఒక రోజు నేను వెళ్ళాను, అక్కడ లోవ్ అన్న యుఎస్ రీటైలింగ్ కంపెనీ జీసీసీకి వెళ్ళాను అధ్యక్ష. దే ఆర్ క్రియేటింగ్ ప్రొడక్ట్స్ ఫర్ ద వరల్డ్, సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ ఫర్ ద వరల్డ్. ఈ యొక్క కంపెనీ అధ్యక్ష 150 జీసీసీస్, భారతదేశం 150 జీసీసీస్ వీళ్ళు కట్టడం జరిగింది అధ్యక్ష. సుమారుగా 1,40,000 మంది ఆ 150 జీసీసీస్లో పనిచేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష పెప్సీ, మ్యారియట్, అదేవిధంగా టార్గెట్, లోవ్స్, డెల్టా ఎయిర్లైన్స్, వెల్స్ ఫార్గో, బెస్ట్ బై, హెచ్ఎన్ఎం ఇలా అనేక కంపెనీలు జీసీసీ వీళ్ళు కడతాం జరిగింది అధ్యక్ష. సో ప్రతి పాలసీ ప్రతి కంపెనీని థరోగా రివ్యూ చేసి ఎస్ఐపిసి అని ఉంటుంది అధ్యక్ష, అక్కడ అధికారుల కమిటీ అధ్యక్ష. దాని తర్వాత ఎస్ఐపిబి ఉంటుంది అధ్యక్ష, అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ అధ్యక్ష. దాని తర్వాత క్యాబినెట్కి వస్తుంది. క్యాబినెట్లో డిస్కస్ చేసిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్తోనే ఇవన్నీ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ ఈ 99 పైసలకి గతంలో కూడా నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ఇదే హౌస్లో వేరే కంపెనీల పేర్లు తీసుకొచ్చారు. ఆ రోజు ఛాలెంజ్ చేసి ఆ కంపెనీకి ఇచ్చానని మీరు నిరూపిస్తే ఐఎమ్ రెడీ టు రిజైన్ ఆన్ దిస్ ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ అని ఆనాడు నేను చెప్పాను అధ్యక్ష. తీసుకురాలేకపోయారు. ఇచ్చిన ప్రతి కంపెనీ కూడా క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ, బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ తప్ప ఎవరు అయానా గయానా పోతే ఇచ్చేదానికి మేము సిద్ధంగా లేము అధ్యక్ష. ఇంకా క్లోజ్ చేయండి. ఏంటి కుదరదు మీకు ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే అడగండి. మంత్రి గారు చెప్పిందా? నో డిస్కషన్. వినండి. ఇప్పుడు మంత్రి గారు చెప్పిన దాని మీద మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే అడగండి. అధ్యక్ష ప్రజలకి నిజాలు తెలియాలి. కుదరదు. ప్రజలకు నిజాలు తెలియాలి అధ్యక్ష.
అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష అది కాదు అధ్యక్ష నా టీసీఎస్ కి భూమి ఇవ్వకూడదా, కాగ్నిసెంట్ కి భూమి ఇవ్వకూడదా, మదర్సన్ కి భూమి ఇవ్వకూడదా, మంత్రి గారు మారుతున్నారు రహేజాకి భూమి ఇవ్వకూడదా? మంత్రి గారు మారుతున్నారు ఏనా సార్ అధ్యక్ష, వీలే పిల్లేపిచ్చారు అధ్యక్ష, దీనిపైన కోర్టులో పిల్లేపిస్తారు, కోర్టు కూడా ముట్టుకాయలు వేసింది అధ్యక్ష, తెలుసుకోమని చెప్పండి దయచేసి. నా ఇప్పుడు అధ్యక్ష మేము గూగుల్ మేము తీసుకొచ్చిన డేటా సెంటర్ ని వాళ్ళు కూడా దాన్ని కంట్రోల్ అరే ఇది డిస్కషన్ కాదండి, చూడండి ఆయన చెప్పి క్వశ్చన్ వేరు ఇది వేరు. నా ప్లీజ్ 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 కంక్లూడ్. నా నా క్వశ్చన్ నెంబర్ 1423